మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. హెయిర్ అండ్ స్కిన్ కేర్ చాలా ఎక్కువగా అందరూ పాటిస్తున్నారు, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో మనం హెల్దీగా ఉండాలంటే ఎలాంటి హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవాలి, స్కిన్ అండ్ హెయిర్ అండ్ అలాగే బాడీ హెల్త్ గురించి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. మాట్లాడదాం. హాయ్ డాక్టర్ తరుణ్ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ. నిజంగా చాలా మందికి మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, మంచి హెల్దీ హెయిర్ కావాలి, బాడీ హెల్దీగా ఉండాలి అనుకుని ఫిట్నెస్ రకరకాలు చేస్తూ ఉంటారు. సో బేసిక్గా చూసుకుంటే ఒక డేలో ఇలా ఒక 3 or 5 ఒక గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటాయండి. సో మనం ఎప్పుడన్నా మనకు ఓవరాల్ హెల్త్ గురించి కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ ఇట్లా స్పెసిఫిక్ గా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకుంటే స్టార్టింగ్ ఏదో పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసేసుకోవడము, స్టార్టింగ్ ఏవేవో ప్రోడక్ట్స్ వాడడం అవంటి కాకుండా న్యాచురల్ రెమెడీస్ తోటి ఇనిషియల్గా స్టార్ట్ చేసుకొని బేసిక్గా అంటే మనకు అందుబాటులో ఉన్న వాటితోటి ఫుడ్ కరెక్షన్స్, డైటరీ కరెక్షన్స్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండడం అన్నది బేసిక్ థింగ్. అది ఎవరన్నా చేయొచ్చు. అంతేగాని ఏదో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటేనే ఇట్లా గ్లో వస్తుంది, ఇలాంటి ఫుడ్ తీసుకుంటేనే ఇలాంటి ఇది ఉంటుంది అన్న మిస్నామర్ నుంచి ఫస్ట్ అందరూ బయటికి రావాలి. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి జనాలలో ఎట్లాంటిది ఉండిపోయిందంటే డబ్బులు పెట్టుకోవాలి, ఇంకా స్కిన్ అండ్ హెయిర్ అంటే ఇండస్ట్రీ. సో డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ కాదనట్లేదు, బట్ నాట్ అట్ ది ఇనిషియల్ స్టేజెస్. డెఫినెట్గా మన చేతిలో చాలా మటుకు ఉంటుంది. అది జారిపోయినప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు పుట్ మనీ. సో మన చేతుల్లో ఉన్నంత వరకు వీ క్యాన్ డెఫినెట్లీ కరెక్ట్ ఇట్ ఇన్ అ వెరీ ఎకనామిక్ వే. ఓకే, అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే. యూ షుడ్ ఫాలో దిస్ అంటే. చాలా మందికి ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్లో చూసుకుంటే స్లీప్లెస్నెస్, నిద్ర ఉండట్లేదు. ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళలో లేదంటే సమ్ మెడికేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లమ్ని చూసేవాళ్ళు. దానికి మళ్ళీ మెడికేషన్తో లేదంటే ఫుడ్తో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేది. ఇప్పుడున్న జనరేషన్లో మామూలుగా కూడా ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. లేట్ నైట్స్ పడుకోవడం, లేదంటే మొబైల్స్లో గ్యాడ్జెట్స్లో బిజీ అయిపోవడం, ఇలా లేదంటే వర్క్ సెకండ్ షిఫ్ట్ అలా నైట్ షిఫ్ట్స్ చేసేవాడు. సో ఇవన్నీ పక్కన పెడితే మంచి స్లీప్ సైకిల్ ఉండాలి, మంచిగా నిద్రపోవాలి, పడుకోగానే నిద్ర పట్టాలి అంటారు చూడండి. అలాంటి బెస్ట్ స్లీప్ని ఎంజాయ్ చేయాలంటే లైఫ్లో ఏం మాడిఫై చేయొచ్చు? ఫుడ్ ఆర్ ఇవాళ రేపు ఉన్న జనరేషన్ అందరికీ కూడా లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ స్లీప్లెస్నెస్ అన్నది చాలా మటుకు ఉంది. ఎందుకంటే మనం చేసేటువంటి వర్క్ అనుకోండి, లేకపోతే మనకు ఉండేటువంటి స్ట్రెస్ లెవెల్స్, వీటన్నిటి వల్ల డెఫినెట్గా స్లీప్ అన్నది, అంటే ఆ స్లీప్ వల్ల అంటే ఎప్పుడైతే మనకు స్ట్రెస్ ఉంటుందో స్ట్రెస్ వల్ల మనలో ఉన్నటువంటి ఫ్యూ కార్టిసాల్ లెవెల్స్ అట్లాంటివన్నీ ఎలివేట్ అవుతాయి. సో దాంతో ఏమవుద్దంటే మనము ఫోర్స్ఫుల్గా మన బాడీకి పడుకోకుండా ఇట్ గివ్స్ అస్ యాంగ్షియస్నెస్. అంటే యాంగ్షియస్నెస్ ఉండేసరికి నిద్ర సరిగ్గా పట్టదు. సో డెఫినెట్లీ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి అవన్నింటిని తగ్గించుకోవడానికి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు అన్నట్టు గ్యాడ్జెట్స్. ఇవాళ రేపు ఎవ్రీబడీ ఈజ్ మొబైల్ అడిక్ట్. సో పొద్దున్న లేచినప్పటి నుంచి ఫస్ట్ కళ్ళు మెలుకోవడం, ఫస్ట్ ఫోన్ తీసేసి ఇన్స్టాగ్రామ్ చూడడం. దేవుని మొక్కుకునేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఫోనే చూస్తారు. సో ప్రతి ఒక్కరు they're like completely into the phone. Their day starting with phone, their day is ending with. అంటే ఎలా ఎండ్ అయిపోతుందంటే ఫోన్ చూస్తూ 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 పడుకుంటున్నారు, అట్లా అయిపోయింది. సో అట్లా ఇంత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసరికి డెఫినెట్లీ స్లీప్ క్వాలిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. సో పడుకోవడం కంటే కూడా ద క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యూజువల్లీ ఐ ఆల్వేస్ టెల్ నైట్ స్లీప్స్ గివ్ అస్ అ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్. నైట్ మనం పడుకునేటప్పుడు ఓవరాల్గా మన బాడీలో కూడా అంటే ఆ బయాలజికల్ క్లాక్ అనేది ఆ విధంగా అరేంజ్ చేయబడ్డది జనరల్గా బై నేచర్. సో నైట్ పడుకోవాలి, డే టైంలో వర్క్ చేయాలి, ఇలాంటి బాడీ ఇది ఉంది మనకు. సో ఎప్పుడైతే మనము దీనికి రివర్సల్ అవుతా ఉందో దానికి తగ్గట్టుగా మనము ఆ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి చేంజెస్ వల్ల ఫోర్స్ఫుల్గా మనం బాడీకి ఎప్పుడైతే మనం మెలుకుంచుతున్నామో దానివల్ల హార్మోనల్ చేంజెస్ అవి అయిపోయి మెల్లగా అది గ్రాడ్యువల్గా హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ సైక్లిక్ ప్రాసెస్. సో ఇనిషియల్ ఐడెంటిఫై ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, అవాయిడింగ్ దెమ్, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ అన్ ఓవర్ నైట్ థింగ్ అండి. ఒక రోజులో నేను పడుకోవాలి అంటే అట్లా కాదు. గ్రాడ్యువల్గా ఇట్ షుడ్ బికమ్ అ హ్యాబిట్.
మెల్లమెల్లగా అంటే మరి ఇప్పుడు అది ఎలా అయిపోద్ది అంటే చెప్తే జనాలకు కొంతమందికి ఐ అబ్జర్వ్డ్ పీపుల్ వాళ్ళ ప్యాటర్న్ తొందరగా పడుకోవాలి అనేటువంటి విషయం వాళ్ళ మైండ్లో ఉండి దానికి స్ట్రెస్ పడుతున్నారు. నేను 10 కల్లా పడుకోవాలి అదో స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకు ఉన్న స్ట్రెస్ కాకుండా. సో అట్లా కాకుండా గ్రాడ్యువల్లీ వీ హ్యావ్ టు మేక్ ద బాడీ గెట్ యూస్ టు దట్ పర్టికులర్ స్లీప్ సైకిల్. అలా ఉంటే కనుక దట్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్. ఓకే, ఇప్పుడు కొన్ని 1-2 years నుంచి చూస్తున్నాం ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ వస్తూ ఉన్నాయి, రకరకాల కొత్తగా 18 hours ఫాస్టింగ్ అంటారు, అలా 16 hours ఫాస్టింగ్ అంటారు. ఇంకొంతమంది లిక్విడ్ డైట్స్లో ఉంటారు, మంచి ఫిట్నెస్ కోసం కావచ్చు, వెయిట్ లాస్ కోసం కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ డైట్స్ ఫాలో అవుతూ ఉన్నారు కదా. సో యాజ్ ఎ డాక్టర్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటారా, ఇలాంటి డైట్స్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్తో? డైట్ వల్ల ప్రాపర్గా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అన్నది ఏం లేదండి. డైట్ త్రూ మనం ఫుడ్ తీసుకుంటాం, అంటే ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్? ప్రాపర్గా చేయకపోవడం వల్ల అన్నది యూజువల్గా ఏంటంటే డైట్ ఇనీషియల్లీ వెన్ ఇట్ స్టార్టెడ్ ఇనిషియల్ ఓబీస్ పీపుల్కి అంటే హౌ ఇట్ స్టార్టెడ్ అంటే బాగా లావు ఉన్న వాళ్ళు వాళ్ళకి డెఫినెట్గా వెయిట్ మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వెయిట్ మేనేజ్మెంట్ ఇస్ నాట్ ఎ యూనివర్సల్ థింగ్ అంటే జనరల్గా ఏంటి అంటే ఫ్యూ పీపుల్ ఆర్ న్యాచురల్లీ హెల్దీ. వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఎంత తిన్నా కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు, కొంతమంది ఏం తినకపోయినా బాగా లావుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు యూజువలీ దే హ్యావ్ టు ఫోకస్ అండ్ స్ట్రెస్ మోర్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ డైటరీ ప్యాటర్న్స్. అదర్వైజ్ జనరల్ డొమెస్టిక్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు మరి అంత పర్టికులర్గా ఇది అంటే ఇవాళ రేపు మరి టూ మచ్ ఆఫ్ షుగర్ కాన్షియస్నెస్ కూడా అయిపోయింది జనాలలో. షుగర్ అవాయిడ్ చేయాలి, షుగర్ ప్రతి దాంట్లో ఎవరు చూసినా కూడా షుగర్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పి ఈ ఎక్కడికి వెళ్ళేది ఒక పిచ్చి అయిపోయింది. సో నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ యాజ్ అ యూనివర్సల్ లా లాగా ఏం చెప్పట్లేదు, బట్ జనరల్గా ఐ పర్సనల్లీ recommend people not to completely avoid sugars. అండ్ ఇది వరకు మనం చూసుకుంటే కనుక ఫ్యూ డికేడ్స్ బ్యాక్ లేకపోతే ఫ్యూ జనరేషన్స్ బ్యాక్ చూసుకుంటే మన యాన్సెస్టర్స్ అప్పట్లో ఇలాంటి డైట్స్ ఏమి ఉన్నాయి, జనరల్ చక్కగా అన్ని రకాల ఫుడ్స్ తినేవాళ్ళు. దాని తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్, నేచర్, ఎన్వైరన్మెంట్ కూడా అలా వాళ్ళకి సపోర్ట్ చేసేది. వాళ్ళు చేసే వర్క్ అనుకోండి, ఇప్పటిలాగా స్క్రీన్స్ లేవు, సో డెఫినెట్ గా లైట్ నుంచి వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండేది కాదు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. సో లైక్ ట్రాన్స్పోర్ట్ ఫిజికల్ గా వెళ్ళే వాళ్ళు. అండ్ ఆల్సో ఈ డిస్టెన్స్ కూడా కమ్యూటింగ్ కి కూడా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళి పని చేసేది ఏమి ఉండకపోతుండే, వాళ్ళు ఉన్న దగ్గరలోనే. సో అప్పుడున్న లైఫ్ స్టైల్ కి అది సరిపోయింది. కానీ ఇప్పుడు అలాంటివి మనం ఫాలో అవుతూ ఉండాలి అంటే లిటిల్ డిఫికల్ట్. బట్ దెన్ అలా అని చెప్పి టూ మచ్ ఆఫ్ డైట్ కాన్షియస్ ఉండడం కూడా ఇట్స్ నాట్ గుడ్. డూ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ నీడెడ్. మీకు ఎంత కావాలి ప్రాపర్ కన్సల్టేషన్, మీ వెయిట్ ఎంత ఉంది, అది ఉండవలసినంత ఉందా, మీ హైట్ కి తగ్గట్టు, మీరు మీ ఏజ్ కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా, దాని తగ్గట్టు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఇది బేసిక్. ఇంతకంటే ఎక్కువ టూ మచ్ ఆఫ్ అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ సమ్ పర్టికులర్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా పెట్టుకొని 6 packs రావాలి అని పర్టికులర్, లేదంటే టూ మచ్ ఒబీస్ ఉన్నారు, వాళ్ళు మంచిగా తగ్గిపోవాలంటే వాళ్ళకు టైప్ ఆఫ్ డైట్ ప్యాటర్న్, దట్ ఈస్ ఓకే. కానీ అట్లా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు షుగర్ అవాయిడ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు 18 hours ఇది చేయాలి, లేదంటే ప్రతి ఒక్కళ్ళు లిక్విడ్ డైట్ లో ఉండాలి, ఈ పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ కంప్లీట్లీ అగైన్స్ దట్. హ్యావ్ ఫుడ్, ఎంజాయ్ యువర్ ఫుడ్, నైస్ గా తినండి, అన్ని తినండి, ఎవ్రీథింగ్ ఇన్ ఎ లిమిట్. Don't cross your limits. Anything beyond limit is not good. Definitely, be it food or be it anything else. So, ఈ limit లో definitely enjoy your food, have a healthy food, include every portion in your food. Include proteins, include carbs, include fat, include minerals, include vitamins. Let it be a completely balanced diet rather than just focusing on protein. ఎవరిని అడిగినా ఇవాళ రేపు చదువుకున్నోళ్ళు, చదవనోళ్ళు ప్రతి ఒక్కరు ప్రోటీన్. అసలు ప్రోటీన్ అంటే ఏంటో తెలియనల్లా కూడా ప్రోటీన్ గురించే మాట్లాడుతున్నారు ఇవాళ రేపు. ప్రోటీన్ అంటే వాళ్ళ మైండ్ లో ఏంటి, సరే ఎగ్, మీట్, ఇవి. అంతకంటే ఎక్కువ వాళ్ళు పోనీ దాన్ని అది ఎలా తీసుకోవాలి, ఎట్లా టేపర్ చేసుకోవాలి, మన వెయిట్ తగ్గట్టు ఎంత ప్రోటీన్ కన్స్యూమ్ చేసుకోవాలి, లేదంటే ఆ ప్రోటీన్ కి కార్బ్స్ ఎలా బ్యాలెన్స్ అవ్వాలి. ఇక్కడ ప్రోటీన్ ఒక్కటే సోర్స్ కాదు. సో ప్రోటీన్ తో పాటు ఎంత ప్రోటీన్ కి ఎంత ఫ్యాట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది, ఎంత ప్రోటీన్ కి ఎంత షుగర్స్ అయితే బ్యాలెన్స్ అవుతుంది, ఈ నాలెడ్జ్ ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రోటీన్, లేదంటే షుగర్స్ తినొద్దు, ఒక భయం, ఒక ఫోబియా క్రియేట్ చేస్తుంది. చిన్న పిల్లలకి కూడా షుగర్స్ అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే. దట్ ఇస్ టూ మచ్ అండి, దట్ ఇస్ టూ మచ్. అండ్ ఆల్సో షుగర్ కాదు అని చెప్పి షుగర్ సబ్స్టిట్యూట్స్ అని చెప్పి ఏవేవో రకాల పౌడర్స్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, వెరీ కాస్ట్లీ ఆల్సో. బట్ వాటి వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా? I personally don't recommend so much of consciousness in terms of consuming sugars, and that's okay. Have them in limits. ఏదైనా ఫుడ్ లిమిటెడ్ గా తీసుకుంటే బెస్ట్. అండ్
రొటీన్ హెల్త్ చెకప్స్ లైక్ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి అంటూ ఉంటారు కదా, సో ఎవరైనా సరే పేదవాళ్ళు, రిచ్ పీపుల్ ఎవరైనా కామన్గా చేయించుకోవాల్సిన ఇయర్లీ రొటీన్ హెల్త్ చెకప్స్ ఏముంటాయండి? జనరల్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్ ఫంక్షన్స్, తర్వాత కిడ్నీకి సంబంధించినవి, ఇవి జనరల్గా బేసిక్గా ఇవి కాకుండా వైటమిన్ B12, D ఇలాంటివి బేసికల్గా ఇంక్లూడ్ చేసుకొని, షుగర్ లెవెల్స్ అండ్ HbA1c ఇలాంటివి చూసుకుంటూ, ఏదైనా స్పెసిఫిక్గా ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఎవరికైనా ఉంటే కనుక దాని తగ్గట్టు ప్రోగ్నోసిస్ని మనము అనలైజ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, అది ఎలా, దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి టెస్ట్లు, మెన్ అనుకోండి యూజువల్గా ప్రోస్టేట్ హెల్త్కి సంబంధించిన టెస్ట్లు, విమెన్ అనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్ట్లు, అంటే ఎల్డర్లీ ఫీమేల్లో చెప్తున్నాను. అదర్వైజ్ బేసికల్గా ఇందాక చెప్పినటువంటి ఆ లిస్ట్ ఆఫ్ టెస్ట్లో once in every 6 months or once in every 12 months it's very good to get them done. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్, చాలా మందికి ఎవ్రీబడి, డబ్బు ఉన్నవాళ్ళు, ఏజ్ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా వాళ్ళ స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి. సో మీరు ఎస్పెషల్లీ ఆ ఎక్స్పర్ట్ కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ బాగుండాలి అంటే బేసిక్ లైఫ్లో కొన్ని టిప్స్ ఏమైనా మాకోసం? యాజ్ ఆల్రెడీ స్పోకెన్ అంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటానండి, బేసికల్లీ వీ హ్యావ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ 4 బేసిక్ థింగ్స్ ఇన్ లైఫ్ అని చెప్తూ ఉంటాను, విచ్ ఆర్ డైట్, వాటర్, స్లీప్ యాజ్ వెల్ యాజ్ వర్క్అవుట్. ఈ 4 బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఇన్ జనరలీ దే లుక్ గుడ్. దర్ స్కిన్ అనుకోండి, వాళ్ళ ఓవరాల్ హెల్త్ అనుకోండి, వాళ్ళ హెయిర్ అనుకోండి, డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే బేసికల్గా మనిషి లేచినప్పటి నుంచి ఈ 4 దానిపైన మనం డిపెండ్ అవుతూ ఉంటాం. సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో ఎక్సర్సైజ్, సో అది చేయడానికి ఓవర్ నైట్ స్లీప్ అన్నది ఇంపార్టెంట్. తర్వాత డేలో ఫంక్షనింగ్గా ఉండడానికి మంచి ఫుడ్, వాటర్, ఇవి బేసిక్గా బ్యాలెన్స్గా మంచిగా ప్రాపర్గా తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 60 to 70% మేబీ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ స్కిన్, హెయిర్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ బాడీ హెల్త్. ఇంకా రిమైనింగ్ 30% డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ హెల్త్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. యా, సో బ్యూటీ అనేది అందరికీ చాలా కాన్షియస్గా ఉంటారు. సెలబ్రిటీస్ బాగా మెయింటైన్ చేస్తూ అంత అందంగా కనిపిస్తూ ఉంటారు. వేరే కామన్ పీపుల్ చూసుకుంటే అంత మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అలా ఉన్నారంటారా? బ్యూటీ కాన్షియస్ చాలా ఎక్కువైపోయింది అందరిలో. సో ఏం చెప్తారు దాని గురించి మీరు? బ్యూటీ ఫస్ట్ థింగ్ ఇస్ బ్యూటీ కాన్షియస్ ఎక్కువైంది అంటే డెఫినెట్లీ ఎస్, అందరికీ బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువైంది. నెక్స్ట్, ఫస్ట్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీ లుక్ కావాలి, సెలబ్రిటీ లాంటి గ్లో కావాలి అనుకుంటారు. అంటే డెఫినెట్లీ కంపారిజన్ షుడ్ బి డన్ ఆన్ బిట్వీన్ ద సిమిలర్ థింగ్స్ అండి. అప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు మనకు. అంటే వీఆర్ నార్మల్ పీపుల్, యూజువల్లీ వీ హ్యావ్ ఎ డొమెస్టిక్ లైఫ్ స్టైల్. వై ఆర్ యూ కంపేరింగ్ విత్ అ సెలబ్రిటీ? డెఫినెట్గా సెలబ్రిటీలా కనబడాలంటే వాళ్ళకు ఉండేటువంటి లైఫ్ స్టైల్, ద అమౌంట్ దట్ దే హ్యావ్ టు ఎక్స్పెండ్ ఆన్ themselves is definitely more. So why don't you try to achieve a glowing skin in natural possible ways? అంటే న్యాచురల్ గా, అంటే మనకి ఎంతవరకు అవసరమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక హైప్ క్రియేట్ అయిపోయింది మార్కెట్ లో. ప్రతి ఒక్కళ్ళు ప్రతి డిఫరెంట్ బ్యూటీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రకరకాల ప్రోడక్ట్స్ అవి ఉండడం వల్ల ఏది వాడాలి ఏది వాడదని కన్ఫ్యూజన్ ఒకటి, లేకపోతే అలా కనబడాలి అనేటువంటి కొంచెం యాంగ్షియస్నెస్ ఒకటి. దీంతో ఏమైపోయిందంటే టూ మచ్ ఆఫ్ బ్యూటీ కాన్షియస్ అయిపోయినా. కానీ జనరల్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు న్యాచురల్ గా ఎంతవరకు మీకు అవసరమో, మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఎంతవరకు మీకు అవసరమో అంతవరకే మీరు దానిపైన ఫోకస్ చేయండి. న్యాచురల్ గా మెయింటైన్ చేయండి. మనం ఏం రోజు మేకప్ వేసుకుందాం, వాళ్ళంటే రోజు మేకప్ వేసుకుంటారు. డిఫరెంట్ సెలబ్రిటీస్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోతే లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకి మేకప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తరుణ్ గారు రోజు మేకప్ వేసుకో అంటున్నారు. కామన్ పీపుల్ డూ లైక్ దట్, కానీ మాకు ఎస్పెషల్లీ టీవీ ఇండస్ట్రీలో ఇలా మేము యాంకరింగ్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. నిజంగానే డ్యామేజ్ అయిపోతుంది అంటారా? బేస్డ్ అపాన్ ద ప్రొడక్ట్ హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ స్కిన్? అంటే నేను చెప్పాను కదండి, మీరు మేకప్ తో ఉండేది అవుట్ ఆఫ్ 24 hours లో మా అంటే ఒక 7-8 hours ఉంటారేమో. రిమైనింగ్ టైం మీరేం మేకప్ తోటి ఉండరు. సరే, ఓవరాల్ 24 hours హెల్త్ మీరు ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటే 8 hours ఆఫ్ యువర్ మేకప్ టైం విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ స్కిన్. అమ్మయ్య, బతికిచ్చారు. సో ఓవరాల్ గా తరుణ్ గారు చెప్పే మాటల్లో అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ కంపారిజన్ వద్దు. ఫస్ట్ అంటే కంపారిజన్ వల్ల స్ట్రెస్ వస్తుంది కాబట్టి కంపారిజన్ పక్కన పెట్టి, స్ట్రెస్ పక్కన పెట్టి, కొంచెం న్యాచురల్ వేస్ లో ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే గనక లైఫ్ లో మనం హ్యాపీగా, హెల్దీగా, గ్లోయింగ్ గా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతే అంటారు? అంతే. రైట్. థ్యాంక్ యూ తరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది తరుణ్ ఉండవల్లి గారితో ఇంటర్వ్యూ. సో డాక్టర్ గారు కమర్షియల్ వేలో కాకుండా ఎస్పెషల్లీ కామన్ గా ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉండొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. వి ఆల్ షుడ్ ఫాలో. ఫస్ట్ స్ట్రెస్ పక్కన పెట్టి చెప్పిన టిప్స్ అని ఫాలో అవుతే విల్ బి హ్యాపీ.